భవిష్యత్తుకి సంబంధించినటువంటి విషయం, మన పిల్లల భవిష్యత్తుకి సంబంధించినటువంటి విషయం, మన ప్రాంత అభివృద్ధికి సంబంధించినటువంటి విషయం. 10 ఏళ్ళు ఎటువంటి అభివృద్ధి జరగలే. మరి 3 నెలలుగా ఇక్కడ మంత్రులు పొన్నమన్న, తుమ్మల నాగేశ్వరరావు గారు, వివేక్ అన్న, పెద్దలు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మన గల్లీకి తిరిగి ఈ ప్రాంత సమస్యలు తెలుసుకొని కోట్లాది రూపాయలతో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినారు. అదే రకంగా సంక్షేమ పథకాలు కూడా చాలా మందికి అందినాయి. వైట్ రేషన్ కార్డ్స్, సన్న బియ్యం. నేను ఏ గల్లీకి పోయి అడిగినా కానీ తెల్ల రేషన్ కార్డు వచ్చిందని చాలా సంతోషంగా ఉన్నారు. సన్న బియ్యం తింటున్నామని చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్ల, రేవంత్ అన్న నాయకత్వం పట్ల మన ప్రాంత ప్రజలకు బలమైన భరోసా వచ్చింది. మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామని చెప్పి నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తాను. పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే విధంగా మనం ముందుకు పోవాలి. మరి నేను ఏ రోజన్నా ఎవరినైనా ఒక చెంపదెబ్బ కొట్టినా, ఎవరినైనా బెదిరించిన్నా, ఎవరైనా ఇల్లులు కడితే కూలగొట్టే ప్రయత్నం చేసినా, 1 రూపాయి వసూలు చేసినా, అందరు పేదోళ్ళకి అండగా నిలబడ్డాం. మాతో చేతనైనంత సహాయం చేసినాం. నేను ఏ రోజు తప్పుడు పనులు చేయలే. ఇవాళ మీ కొడుకును పట్టుకొని రౌడీ అంటున్నాను. రౌడీనా? నేనేమో గుండానా? ఏమో తప్పు చేసిందా? మరి ఏం జవాబిస్తారు అటువంటి వాళ్ళకి? 11 తారీఖు అత్యధిక ఓట్లేసి మీ తమ్ముడిని గెలిపించుకుంటే వాళ్ళకి జవాబు ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే రేవంత్ అన్నను బలపరచాలి. మన భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీని బలపరచాలి. ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి. హై టెన్షన్ లైన్స్, అవి వాటి వల్ల 10ల సంఖ్యలో జనాలు చచ్చిపోయినారు ఈ ప్రాంతంలో. మరి పెద్దలు వివేకన్న గారు సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి అది ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి వాళ్ళు కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం మనందరికి ఉంది. యువ సోదరులందరూ ఇంతమంది వేల సంఖ్యలో వచ్చినారు. ఈరోజు ఎంత జోష్ ఉన్నదో 11 తారీఖు కూడా పొద్దున్న 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిరంతరం కృషి చేస్తూ మనకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఓట్లు కాంగ్రెస్ చేయి గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసింది కోరుతున్నాం. 2 సార్లు మీ ముందున్న అవకాశం వచ్చినా రాకపోయినా మీ సమస్యలపైన పోరాడుతూ ఉన్నా ఈరోజు పెద్దల ఆశీర్వాదంతో ఈ అవకాశం వచ్చింది. ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి. మీ మధ్యలో ఉంటూ మీ సమస్యలు పరిష్కరిస్తూ ఒక మంచి పేరు సంపాదించుకొని పెద్దల గౌరవం నిలబెడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఓటింగ్ 11 తారీఖే కాదు, ఈ రోజే స్టార్ట్ అయింది. ఓట్ ఫ్రమ్ హోమ్ ఈ రోజే స్టార్ట్ అయింది. 103 ఓట్లు ఈరోజు హ్యాండిక్యాప్స్, సీనియర్ సిటిజన్స్ ఇళ్లలోకి పోయినారు. దాదాపు 70-80% ప్రజలు మనకు ఓటేయడం జరిగింది. ఈరోజు ఓటేసి మనకు చెప్తా ఉన్నారు, మా కొడుకుకు, మా పిల్లగాడు, మా కాంగ్రెస్ పార్టీ మేము ఆల్రెడీ ఓటేసినాం.